కొడంగల్ నియోజకవర్గం లగ్జర్ల దాడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. అధికారులపై దాడికి కుట్రలో పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు రాఘవేందర్ ప్రస్తుతం వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం సంగయ్యపల్లి విలేజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఫార్మా కంపెనీలకు భూముల కోసం ప్రజాభిప్రాయం సేకరించేందుకు లగ్జర్లకు వచ్చిన కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేసేలా రాఘవేందరే గ్రామస్తులను రైతులను రెచ్చగొట్టినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. అధికారులపై దాడికి సిద్ధంగా ఉండాలని రైతులను ప్రేరేపించినట్టుగా పలు ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఈ కేసులో ఇప్పటికే రాఘవేందర్ అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. మరోవైపు దాడికి కుట్రలో పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ పాత్ర ఉందని తేలడంతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ అతన్ని సస్పెండ్ చేశారు. నిందితుడు రాఘవేందర్పై మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. లగచర్ల ఘటనను సీరియస్ గా తీసుకున్న సర్కార్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసులపైన చర్యలు చేపట్టింది. డీఎస్పీపై బదిలీ వేటు పడింది. పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే లగచర్ల దాడిలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఏవన్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో తన అరెస్ట్ను రిమాండ్ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. కొడంగల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయాలని పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు ఈ రోజు క్వాష్ పిటిషన్ను ఫైల్ చేశారు. రేపు హైకోర్టు విచారించే అవకాశం ఉంది. మరోవైపు లగచర్ల దాడి వ్యవహారం ఢిల్లీకి చేరింది. లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ బాట పట్టారు. అక్కడ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్తో పాటు జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిశారు. బాధిత రైతు కుటుంబాల పట్ల రాష్ట్ర సర్కార్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. రైతుల జీవనాధారంగా ఉన్న భూమిని రేవంత్ సర్కార్ దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. దీన్ని అడ్డుకునే క్రమంలో స్థానిక యువత అధికారులను అడ్డుకున్నారని, కొంత ఘర్షణ చోటు చేసుకుందని చెప్పారు. దీన్ని ఓ సాకుగా చూపుతూ గ్రామస్తులపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. చాలా మందిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. దీనిపై ఆదివాసీ బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే ప్రయత్నం చేస్తున్నామని సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇక లగచర్ల ఘటనపై ఇటు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ రంగంలోకి దిగింది. రైతులను దౌర్జన్యంగా అరెస్టు చేస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కమిషన్ సభ్యులు లగచర్ల గ్రామంలో పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలను సేకరించారు. ఇక్కడ ఉన్న అమాయకులు గిరిజన బిడ్డలు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ పూలింగ్ చేసే విధానంలో మీరు తప్పు చేస్తున్నారు. మీరు ల్యాండ్ కావాలని అడిగితే వాళ్ళు అవసరమైతేనే ఇస్తారు. బలవంతంగా తీసుకోవడానికి మీకు రైట్స్ లేవు. ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఇక్కడ స్థానికులు నడుస్తున్న రేటు ఏం నడుస్తుందో ఆ రేటు ఇవ్వాలి. కానీ మీకు గవర్నమెంట్ వాల్యూ ఇస్తా అంటే కుదరదు. దొంగతనంగా వస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. మీ లంబడోళ్ళకి సంగతి ఏంది, మీ కథ ఏంది అని చెప్తున్నారు. కానీ వాళ్ళు కొంతమంది అనేక రకాలుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, నేను ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. సుమోటోగా కూడా కేసు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఢిల్లీ నుండి ఇలా ఎస్టీ కమిషన్ వాళ్ళ తరపున రావడం జరిగింది. పొలాలు ఊర్లు పారిపోయారు, తాళాలు వేసుకొని ఉన్నారంట. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఒక విషయం నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, కొంతమంది వేరే వ్యక్తులు, వేరే పార్టీ నాయకులు ప్రేరేపించి కొంత వెనకాల నుండి కూడా ఇబ్బంది పెట్టింది అనేది కొంచెం కనిపిస్తుంది. వాళ్ళు చేయలేదు, వాళ్ళ వెనకాల నెట్టేసి వీళ్ళని ముందు తోసేసి పడేసింది. అది కావాలని అందులో కలెక్టర్ గారి సాక్షాత్తు చెప్పిండు, కొట్టలేదని. మాకేం చేయలేదు. అయినా కలెక్టర్ గారు వస్తున్నప్పుడు ముందు కరెక్ట్ చూసుకున్నారు. కలెక్టర్ గారు వచ్చేటప్పుడు గతంలో 15 రోజులు 20 రోజుల మీద గొడవ అయింది అన్నారు. ఇంతకుముందు ఏదో గొడవ అయింది అన్నారు. దాదాపు 7-8 నెలల నుండి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాస్తా రేకులు చేస్తున్నారు అని చెప్పి ఇంత తెలిసి కూడా కలెక్టర్ గారు అడ్డదిడ్డంగా ఎలా వచ్చేస్తారండి? కలెక్టర్ ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ వచ్చే విధానం ఇది కాదు కదా. నోటీసులు ఇవ్వాలి, ప్రొటెక్ట్ పెట్టుకోవాలి, ప్రొటెక్షన్ చేసుకొని ఏం కావాలి తల్లి, ఏం కావాలని అడిగి తెలుసుకొని పోవాలి. అది పోకుండా మీ ఇష్టారాజ్యంగా వచ్చేసి మమ్మల్ని కొట్టిరు తిట్టిరు అని చెప్పేసి ఇప్పుడు కావాలని వాళ్ళ మీద కక్షపూరితంగా కేసులు వేసి రాత్రుల పూట వచ్చి బలవంతం చేయడం, ఇబ్బంది పెట్టడం, అక్రమ అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు.